వెల్కమ్ టు మై ఛానల్ నూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 2 పుదీనా కట్టలు తీసుకొని బాగా వలిచి బాగా కడిగి పక్కన పెట్టానండి. ఒక దానిలోకి 4 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్నుల్లిపాయలు 10 రెబ్బల్ని పొట్టొలిచి పక్కన పెట్టాను. పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి పెట్టానండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 నిమ్మకాయలు. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చళ్ళు తినాలనుకున్నప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు కానీ ఇలా పచ్చళ్ళు తినాలి అనిపించినప్పుడు ఇలా పుదీనా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మన నోటికి కూడా కొంచెం కారకారంగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత టమోటాలని కూడా వేసుకొని మనం దాని దగ్గర జీలకర్ర కూడా వేసుకొని చిన్నుల్లిపాయలు వేసుకొని కాస్త వేగనివ్వాలండి. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. హెల్త్ ప్రాబ్లం లేని ఉన్న వాళ్ళు కూడా, ఇదేం హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి. నిల్వ పచ్చళ్ళ కన్నా ఇలా పచ్చడి చేసుకొని తింటే, మనం పచ్చళ్ళు తినాలనుకున్నప్పుడు హెల్త్కి కూడా మంచిది, మన నోటికి కూడా టేస్టీగా ఉంటుంది. పుదీనాని బాగా కడిగి పెట్టాం కదా, పుదీనాని కూడా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. వాటర్ అంతా ఇంకిపోతేనే పుదీనా టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసనగా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి రావాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలపాలండి. చూసారు కదా, వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు మనం నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయల్ని కట్ చేసుకొని రసం తీసుకోవాలి. మామూలుగా అయితే ఒక నిమ్మకాయ సరిపోతుంది. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కొంచెం ఎక్కువ వేస్తే పులుపు ఘాటు చాలా రుచిగా ఉంటుంది. మీరు తక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి. కాస్త రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో అలా 1-2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. మనం రోట్లో పచ్చడి దంచినట్టుగానే వస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మరసం మనం తీసుకున్న నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలిపి పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి, అట్లలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పుదీనా స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటుంది. అలా బాగా కలుపుకొని వేడి అన్నంలో కానీ, రైస్లో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.